మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి తిథి చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన తిథి. ఈ తిథి నాడు గ్రహాల్లో ఎన్నో రకాల కీలక మార్పులు అయితే సంభవించబోతున్నాయి. అయితే కుంభరాశి వారి జాతకులకు మాత్రం వారి యొక్క జీవితంలో గోచార పరిస్థితులు ఈ విధంగానే మార్పుదల జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రాశి జాతకులు ఈ బంధానికి ముగింపు పలకాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ గడ్డు పరిస్థితి తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చిన ఈ తిథి మీకు అస్సలు కలిసి రాదనే చెప్పాలి. ఏ విధమైనటువంటి మాట పట్టింపుల జోలికి వెళ్లొద్దు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎంత ఆవేశం తెప్పించేటటువంటి పనులు చేసినా కూడాను వీటిని అన్నింటినీ ఓర్పుగా మీరు గౌరవించండి. ఎందుకు అన్నట్లయితే గనక కాలం కలిసి రావడం లేదండి. అయిన వారికి మీకు మధ్యన తగాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే గనక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి పొరపచ్చాలు, అపార్థాలు అన్ని కూడాను గోరంత కొండంత కాబోతూ ఉన్నాయి. ఎదుటి వారికి కష్టం వచ్చినా, అలాగే మీకు కష్టం అనిపించినా, ఏ విషయం అయినా కూడాను ఓర్పుగా ఉండండి. తగిన పరిష్కార మార్గాన్ని అన్వేషించడంలో మీ యొక్క ప్రయత్నం పెట్టండి. జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడండి. ఎంత పెద్ద సమస్య అయినా కూడాను చిరునవ్వుతో మనం దానిని పరిష్కరించవచ్చునో. కోపావేశాలు అన్ని పక్కన పెట్టకపోతే గనక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని మీరే తుడిచి పెట్టి ముగింపు దశకు తెచ్చిన వారు అవుతారు. మీ మధ్య దూరం ఎక్కువ అయిపోతుంది. అసలు ఊహించినటువంటి పరిణామం అయితే జరగబోతూ ఉన్నది. ఈ యొక్క పౌర్ణమి తిథి, ఈ యొక్క చంద్రగ్రహణం తిథి ప్రభావము 6 నెలల పాటు ఇలాగే ఉంటుంది. కావున మీరే జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు కలిసి రానప్పుడు తల వంచడంలో తప్పేమీ లేదండి. మీరు ఈ విధంగా ఆలోచించండి. మీ ఆలోచనల్లో మార్పు తెచ్చుకోండి. జీవిత భాగస్వామి మీకోసం ఎన్నో చేశారు. వారికి మీరంటే ఎంతో ఇష్టము. వారితో ఉన్న మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోండి. కష్టకాలంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి తోడుగా అండగా నిలవాలి. ఈ యొక్క విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే శివారాధన మీకు మేలు కలగ చేస్తోంది. అలాగే నిత్యము హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. అలాగే నిత్యము హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.